ఎక్కడ ఉంది? ఆ అనవసరమైన డిస్కషన్కి నాంది పలికింది రాహుల్ గాంధీ గారు. అయితే ఆయన నేషనల్ అపోజిషన్ లీడర్గా దేని మీద ప్రయత్నం చేయాలో, దేని మీద ఇప్పుడు అంత ఇంపార్టెంట్ మహిళా బిల్లు, అంత ఇంపార్టెంట్గా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, ఈ 2 బిల్స్ మీద ఉంటే దాన్ని వదిలేసి అక్కడ ఏదో క్రాస్ ఓటింగ్ జరిగింది, హూ ఈస్ దిస్ 16, ఎవరి 16 అంటే ఏంటి అసలు అన్న అర్థం ఉందా? ఆయన హోదాకి తగినట్టుగా ఆయన ప్రవర్తించినట్టు లెక్క. అక్కడ మీరు మహిళా రిజర్వేషన్కి గతంలోనే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఆర్జేడీ తర్వాత ఎస్పీ వీళ్ళిద్దరూ వ్యతిరేకించడం వలన ఆ రోజు మీరు పెట్టిన బిల్లు వెనక్కి తీసుకున్నారు, చించేశారు కదండి. ఆర్జేడీ చించి ఫ్లోర్లో స్పీకర్ మీద విసిరేసి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ అదే సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు ఒక్కడ చూడండి, కేసీ వేణుగోపాల్ గారు ఆఫర్ ఇచ్చాడు. ఏమని? 50% రిజర్వేషన్కి మీరు అన్నారు కాదప్ప, నోటితో చెప్తున్నారు, బిల్లో పెట్టలా. బిల్లో 50% 50% ఎన్హాన్స్ చేస్తాం సీట్లు అని చెప్పి ఏ స్టేట్కి ఎంత పెరుగుతుందో బిల్లులో క్లియర్గా పెడితే మేము సపోర్ట్ ఇస్తామని అన్నప్పుడు వెంటనే అమిత్ షా గారు అన్నాడు, 1 గంట టైం ఇవ్వండి, బిల్లు మార్చి తీసుకొస్తామని. ఎక్కడ బిల్లు మారుతుందో అది. ఈలోపే అఖిలేష్ యాదవ్ గారు కల్పించుకుని మీరు ఇప్పుడు మహిళా ప్రైమ్ మినిస్టర్ చేస్తానని నేను ఒప్పుకోను, ఈ బిల్లుకి సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ కూడా ఆయన ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఈ బిల్లు పాస్ కాకపోవటానికి, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ కాకపోవటానికి సమాజ్వాదీ పార్టీ పూర్తిగా కారణం. వాళ్ళ యొక్క ఏదంటే ఇదంతా మేల్ డామినేషన్, మేల్ యుగో, అది వాళ్ళ పూర్తిగా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆఫర్ చేశాడు, ఇమీడియట్ 543 సీట్లకి మీరు 33% అప్లై చేయండి, మేము ఒప్పుకున్నాం. నిజంగా కనుక ఆ బిల్లు పెడితే వీళ్ళు ఎవరు ఒప్పుకోరు, ప్రశ్న లేదు. 2023 బిల్లు పాస్ అయింది. ఇప్పుడు మనం తీసుకొచ్చింది 2023లో పాస్ అయిన బిల్లు మాత్రమే మనం తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా నేను అడుగుతున్నాను, ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు సమాధానం చెప్పాలి. 2023లో మీరు పాస్ చేసిన బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ మొన్నటికి ఆదరాబాదరాగా ఇవ్వాల్సిన నెసిటీ ఏమొచ్చిందండి? ఈ 4 ఏళ్ళు ఏం చేసిందండి ప్రభుత్వం? అప్పుడు 2 ఏళ్ళు ఏం చేసింది? ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళు, 4 ఏళ్ల పాటు ఏం చేసింది ప్రభుత్వం? నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన నెసిటీ ఎందుకు వచ్చింది? అండ్ రెండో ప్రశ్న, బిల్లు ఇప్పుడు ఎంతో కనీసం ఒక 70-80 పేజీలు ఉందేమో ఆ సవరణకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ ఎంపీలకు ఇవ్వాలిగా. పెద్దలు తులసిరెడ్డి గారికి తెలుసు, కనీసం వాళ్ళు చదువుకోవాలిగా ఎంపీలు. సార్ తులసిరెడ్డి గారు చదువుకోవాలి, రాజ్యాంగ నిపుణులతో చర్చించుకోవాలి, అందులో ఏం అంశాలు ఉన్నాయో తెలియకుండా మొదటి 2 నెలలు చూపించేసి మీరు ఓటేయండి అంటే అది డెమోక్రటిక్ ప్రాసెస్ అయినా సార్ ఆంజనేయ రెడ్డి గారు? ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారు శివరాం ప్రసాద్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఈ వివాదానికి, అనవసర వివాదానికి రాహుల్ గాంధీ గారు నాంది పలికారని. రాహుల్ గాంధీ గారు నాంది పలికారు, మీరు దాన్ని కొనసాగిస్తున్నారు. మీరేమి చర్చ చేయొచ్చు, దానికి ఎలాంటి వాసుదేవన్ గారు కొనసాగిస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ, చాలా రోజుల తర్వాత మీతో చర్చలో పాల్గొంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మీతో కలిసి పాల్గొనడం. అటు రెండోది, వాసుదేవన్ గారు 2023 సెప్టెంబర్లో మహిళా బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత లోక్సభలో ఒకరు వ్యతిరేకంగా వేశారు, రాజ్యసభ ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఆ రోజు ఉన్నది ఏమిటి? 2034లో దాన్ని అమలు చేయాలని అనుకున్నారు. సో ఇప్పుడు ఈ సెన్సస్ జనాభా సేకరణ పూర్తవుతుంది. ఆ పూర్తయిన తర్వాత మహిళా బిల్లుని 2034లో అమలు చేయాలని ఒక నిర్ణయం అయింది. కానీ సమస్య ఎక్కడొస్తుంది? ఈ సెన్సస్ ప్రారంభమైంది 27కో 28కో పూర్తవుతుంది. అప్పుడు మళ్ళా మహిళా రిజర్వేషను అండ్ డీలిమిటేషన్ రెండు చాలా చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. కాబట్టి అది ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఒక నిబంధన తీసుకొచ్చే సవరణ
బిల్లు ఆల్రెడీ ఉంది, బిల్లు ఉంది. మీరు చెప్పారు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు, అది కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదని అడిగాను సార్. రాజ్యాంగ అవసరం. అది ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను నేను. సార్ 4 ఏళ్ల పాటు ఎందుకు ఇవ్వలేదు అని అడిగా నోటిఫికేషన్. ఏం గవర్నమెంట్ ఆ రోజు సిఏఏ ఒక్క నిమిషం, సిఏఏ ఎన్ని రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు వాసుదేవన్ గారు? ఎవరు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇస్తారనమాట నోటిఫికేషన్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇస్తారనమాట నోటిఫికేషన్. రేపు పొద్దున సార్ లెట్ మీ కంప్లీట్. రాజనీ రెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు ఒకే ఒక సబ్మిషన్, ఓన్లీ సబ్మిషన్. ఒక్క నిమిషం వినండి. రేపు పొద్దున నిజంగా ఈ డీలిమిటేషన్ బిల్లు, ఈ సవరణ బిల్లు పాస్ అయితే నా ఇష్టం వచ్చినప్పుడు నేను డీలిమిటేషన్ చేసుకోవచ్చు. అలాంటి ప్రత్యేకమైన అంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా చేసుకుంటారండి? ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఒక్క నిమిషం సార్. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ ఫ్రీజ్ చేశారు ఇది ఈ సీట్ల సంఖ్య విషయంలో. తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ ఆటోమేటిక్ గా 2026 డిసెంబర్ కి ల్యాప్స్ అవుతుంది. వాసుదేవన్ గారు ల్యాప్స్ అవుతుంది. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ, సీనియర్ మ్యాన్. ఆయన చెప్పాలా? ఐ థింక్ మీరు అడ్వకేట్ కూడా కదా వెంకటేశ్వరరావు గారు. నేనేమంటున్నా అంటే అది ల్యాప్స్ అవుతుంది. మళ్ళా రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 82 ప్రకారము ఏం చెప్పింది? జనాభాని బట్టి మన నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు. కాబట్టి ఆఫ్టర్ డిసెంబర్ 2026 ఆటోమేటిక్ గా రాజ్యాంగ సవరణ లేకుండానే మనము సంఖ్యను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే మనము 2034 దాకా వేచి చూడకుండా 2011 సెన్సస్ ఆధారంగా చేసుకుని మనం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొద్దాము. 29 కంటే ముందే మహిళలకు సాధికారికత కల్పిద్దాము, ఎంపవర్మెంట్ కల్పిద్దామని ఒక సదుద్దేశంతో మీకు గుర్తున్న కిరణ్ రిజిజు గారు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడారు. 3 రోజుల ముందు బిల్లు పంపించారు. మీరు లోతుగా అధ్యయనం చేయండి అని చెప్పారు. ఆ బిల్లు మీద వాళ్ళు ఒకవేళ బిల్లు మీద చర్చ చేయడానికి ఇష్టం లేకుండా ఉంటే, చర్చ చేసే సమయం లేకుండా ఉంటే వాళ్ళు ఎందుకు లోక్సభకు హాజరయ్యారు? ఇంత 2 రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఎన్నికలు. నా ప్రశ్న ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు, మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. రేపు ఈ రోజు మీరు ప్రతిపాదించినవన్నీ యథాతథంగా కనుక ఆమోదింపబడి ఉంటే, నేను హైపోథెటికల్ చెప్తున్నా, రేపు పొద్దున ఈ ప్రభుత్వం లేదా వచ్చే ప్రభుత్వం ఇంకొకరు రావచ్చు, ఇండి కూటమి రావచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు డీలిమిటేషన్, నాకు నచ్చలేదు నేను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నా, నాకు నచ్చలేదు హోంమంత్రితో మాట్లాడుతాను, గో ఫర్ డీలిమిటేషన్ అనొచ్చు. అలాంటి ప్రావిజన్ అందులో స్పష్టంగా ఉన్నది అని చెప్తున్నాను సార్. నేను మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. లేదు, చదివిన తర్వాతే మాట్లాడుతున్నాను, నేను చదివాను. వాసుదేవన్ గారు, ఈ లిమిటేషన్ వేరు, సంఖ్య లోక్సభ సీట్ల సంఖ్య పెంచడం వేరు. మనకి ఇప్పటికి 2-3 సార్లు నేను మాట్లాడుతున్నా డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాను. మా జిల్లాలో వాసుదేవన్ గారు ప్లీజ్ హియర్ మీ అవుట్ ప్లీజ్. మా జిల్లాలో ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉండేది, ఇప్పుడు 10 సీట్లే ఉన్నాయి. మళ్ళా జిల్లా వేరైపోయిన తర్వాత 7 సీట్లే వచ్చాయి. డీలిమిటేషన్ ఈజ్ డిఫరెంట్, హద్దులు మార్చడం, కానీ సంఖ్య పెంచడం వేరు. ఈ రోజు 145 కోట్ల మంది జనాభాలో మనకందరికీ తెలుసు మల్కాజ్గిరి, హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, మల్కాజ్గిరి సంఖ్య అంతా, ఓటర్ సంఖ్య 31,80,000 మంది ఉన్నారండి. అందులో ఒక 60,000 మంది మాత్రమే లక్షద్వీప్లో ఉంటారు. మీరు ఎలా వేరీ చేస్తారు? ఇప్పుడు 60,000 లక్షద్వీప్ నుంచి ఎంపీకి ఉండే జనాభా సంఖ్య 60,000 ఉందండి. రాజ్యాంగంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు, అది రాజ్యాంగంలో ఉంది. ఆ బిల్లు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు డీలిమిటేషన్ సరే, ఏది కాకుండానే ఉపసంహరించారు కదా. మనకి టైం ఎక్కువ కూడా లేదు. ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, నేను అది కాపీ చదివాను సార్. చదివిన తర్వాత నాకు వచ్చిన సందేహం, మీరు సుదీర్ఘకాలం రాజ్యసభలో ఉన్నారు అండ్ ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు. డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన చదివిన తర్వాత, సాంతం చదివిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, ఈ ఎప్పుడు కావాలంటే అప్పుడు డీలిమిటేషన్ చేసుకోవడానికి వీలుగా వారు నిర్ణయం తీసుకోవచ్చు. ఇవన్నీ ముందర చర్చించాలి కదా సభలో. మీరు నిర్ణయం తీసుకోండి, మీకు అధికారం ఉంది, మీరు నిర్ణయం తీసుకోండి. సభలో చర్చించాలి కదా. ఆదరాబాదరా ఎందుకు చేశారనేదే జనం ప్రశ్న అండి. ఇదే పార్టీల ప్రశ్న. రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారో లేకపోతే ఇంకోటి కాదు, జనం ప్రశ్న. ఇది ఎందుకు జరగనీయలేదు? నేను బిల్లు
నేను చదవలేదు కాబట్టి దాంట్లో వర్డింగ్ సెంటెన్స్ నేను అంత క్లారిటీ ఇవ్వలేను. కానీ జనరల్ గా నా అభిప్రాయం ఏమంటే ఈ యొక్క మహిళా రిజర్వేషన్స్ మీద సరే ఇంతకుముందు చెప్పినట్టు ఎస్పీ ఇటువంటి గతంలో వ్యతిరేకించింది వాస్తవమే. బీజేపీకి కూడా ఇష్టం ఉన్నట్టు ఏం లేదు. రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటేనట్టు బీజేపీకి కూడా ఏదో బిల్లు పెట్టేట్టు ఉండాలా, ప్రతిపక్షాలు తిరస్కరించినట్టు ఉండాలా, దాంతో పబ్లిక్ పోవాలా అనే యాంగిల్లోనే ఆలోచించారు తప్ప వాళ్ళకి నిజంగా బిల్లు పాస్ కావాలా అనే యాంగిల్ ఉన్నట్టు కనిపించలేదు. అది ఉంటే గన డీలిమిటేషన్కు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టచ్చు. డీలిమిటేషన్ కు సెన్సస్ కు లింక్ ఉంది, మహిళా రిజర్వేషన్స్ కు దానికి సంబంధం లేదు. మహిళా రిజర్వేషన్స్ వచ్చేసి సరే 2023 పెట్టినారు, అప్పుడే అడిగారు 2024 నుంచే అమలు చేస్తామంటే దానికి సరే పట్టించుకోలేదు. ఈవెన్ ఇప్పుడైనా సరే రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా దీని మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ పక్కన పెడితే మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు అసెంబ్లీ ఎన్నికలు ఉంటే అమలు చేయొచ్చు. బీజేపీ చిత్తశుద్ధి ఉంటే ఓన్లీ ఒక్కటే పెడితే 2029 కాదు, ముందైతే 2034 అనుకున్నాము 196 అమెండ్మెంట్ ప్రకారంగా, ఇప్పుడు 137 ప్రకారంగా 2009 అనుకున్నాం. నాకు తెలిసి లింక్ తీసేసే 2009 కాదు, రేపు 2027 నుండి 2029 కాకుండా 2027 ఉంటే కూడా అమలు చేయొచ్చు. కాబట్టి బీజేపీ అనుకుంటే ఇప్పుడైనా వచ్చేసి 2 days పెట్టేసి ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్ పెడితే డీలిమిటేషన్ సంబంధం లేకుండా ఎన్ని సీట్లు ఉంటాయండి, అన్ని సీట్లలో 33%. కాబట్టి బీజేపీ కూడా దీంతో చిత్తశుద్ధి ఉన్నట్టు లేదు. కాకపోతే అంటే వాళ్ళు వచ్చేసి పొలిటికల్ గా ఈ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎన్నికలకు ఇది ఉపయోగపడుతుంది అనే, ఒకవేళ పాస్ అయినా ఉపయోగపడుతుంది, పాస్ కాకుండా ఉపయోగపడుతుంది అనే యాంగిల్ లో ఆలోచించే తప్ప వాళ్ళకు చిత్తశుద్ధిని అనుకోవడం లేదు. తర్వాత వెంకటేశ్వర గారు చెప్పింది సబ్జెక్ట్ కాకుండా కానీ చాలా సీరియస్ సబ్జెక్ట్. అది వచ్చేసి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రతిదీ రిజర్వేషన్ ముడిపెట్టి పెడుతున్నాం. దేశం ప్రగతి గురించి ఆలోచించలేదు. చాలా మంచి సబ్జెక్ట్, ఇప్పుడు సార్ పెట్టండి బాగుంటుంది. దాని ధైర్యం చేయలేకపోతారు. రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి ధైర్యం చేయని పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాలు ఓటు బ్యాంక్ సృష్టించాయి. కాబట్టి చాలా ఎక్కడికి పోతుందో ఆఖరికి రిజర్వేషన్స్ అగ్రెస్ట్ గానే ఆఖరికి బంగ్లాదేశ్ లో 17 ఏళ్ళు ప్రధానమంత్రి నాడు దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. అది రిజర్వేషన్ యాంటీగా జరిగింది. అది మెయిన్ గా అది ఏ రిజర్వేషన్ కావచ్చు, రిజర్వేషన్ యాంటీగా. ఇది ఆ భారతదేశంలో ఎప్పుడో సర్వస్తుంది. ప్రతి పార్టీలు వచ్చేసి రిజర్వేషన్స్ ఇస్తేనే ఓట్లు వస్తా అనుకుంటున్నారు. ఈ పక్క కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు వచ్చేసి నష్టపోయే వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఈ కోణంలో గురించి రాజకీయ నాయకులు పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది చాలా సీరియస్ ఇష్యూ. రైట్ సార్. ఒకసారి వెంకటేశ్వర గారు సరే, ఈ సబ్జెక్ట్ తో పాటు మరి మీకు బాగా ఇష్టమైన మోస్ట్ గ్లామరస్ సబ్జెక్ట్ కేరళలో జనసేన విస్తరించే కార్యక్రమం. 200 మంది నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, కాంగ్రెస్ నుంచి 200 మంది నాగబాబు గారి సమక్షంలో మన ఆదివారం జరిగిన ఒక సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగబాబు గారు పర్యటించినప్పుడు వీళ్ళు జాయిన్ అయ్యారు. విస్తరిస్తోంది అంటే వ్యక్తిగతంగా అయితే నేను ఈ ప్రయత్నాన్ని హర్షిస్తాను. ఎందుకంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీ దక్షిణాది వరకు విస్తరించడం, రేపు పొద్దున నిదానంగా మరి ఉత్తరాది వైపు వెళ్ళటం. ఎంతకాలం మనం ఉత్తరాది పార్టీలనే జాతీయ పార్టీలుగా మనం భావించి వాళ్ళకే మనం పల్లకీలు మోయాలి? ఈరోజు జనసేన ఒక ప్రశ్న సంధించింది. నిజమే, ఈ విస్తరణ అనేది దక్షిణాదితో ఆకుండా ఇక ముందు భవిష్యత్తులో ఉత్తరాది వైపు కూడా ఆపు రాలేదు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి చీపురు పట్టుకొని ఇక్కడ దాకా వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ దాకా వచ్చేసింది. జనసేన ఎందుకు వెళ్ళకూడదు? రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అది ఎదగాలని ప్రయత్నం చేస్తుంది, ఎదగాలి కూడా కదా. ఆ ఆలోచన ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ప్రాంతీయ పార్టీ, మీరు ప్రాంతీయ అన్నారు, సరే ఏదన్నా కానివ్వండి, మేము ఎక్స్పాండ్ అవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము. ఎక్స్పాండ్ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక అంటే ఇంక ఉన్నటువంటి క్రేజ్ ఉందండి. యాజ్ ఏ సినీ స్టార్ గా కానీ, వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారి వల్ల కానీ ఏదన్నా కానీ ఆయన కొంతకాలం ఉండటం కానీ కొంత క్రేజ్ ఉంది. కాబట్టి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా ఉత్తరాదికి వెళ్ళే ప్రయత్నం 100% చేస్తాం. ఎందుకంటే మేబీ మన ప్రయత్నం ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది ఉండాలి. సక్సెస్ అన్సక్సెస్ అనేది తర్వాత విషయం. అసలు ప్రయత్నం చేయకుండా కూర్చొని అవ్వలేదంటే అవ్వదు కదా. సో మేమైతే రాజకీయ పార్టీగా వెళ్ళాలని ఒక ఆలోచనతో ఉన్నాం. మేము కూడా ఖచ్చితంగా ఆ దిశగా వెళ్తాము. కొంత ఆదరణ వస్తుందని కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ
అయచితమో ఆలోచితమో కానీ ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా నార్త్ వైపు కూడా ఒక క్రేజ్, ఒక పొలిటీషియన్, ఒక పార్టీకి అధినేత అనేది గుర్తింపు వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళాడు, తర్వాత అంతకుముందు అటు పక్కన ఏదో వేరే స్టేట్ లోకి వెళ్ళాడు, ఇవన్నీ వచ్చాడు. అక్కడ జనం కూడా చూసాం, మా నాయకుడు వెళ్ళినప్పుడు జనం కూడా ఏ రకంగా వస్తున్నారు అంటే ఆదరణ ఉందనేది కొంతవరకు మనకేమైంది రూఢి అయింది. సో దానికి అనుగుణంగా మేము ఖచ్చితంగా అడుగులు వేస్తూ వెళ్తున్నాం. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా వీలైనంత వరకు ముందు కేడర్ బిల్డప్ చేసుకుంటూ వెళ్తే రేపటి సీట్లు గెలుస్తాం లేదనేది తర్వాత విషయం. ఇక్కడైతే ఎట్లా కూటమిలో ఉన్నామో అది అక్కడ కూడా పనికొస్తుందేమో, అక్కడ ఇదే రకంగా అక్కడ కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏదేమన్నా కూడా ఖచ్చితంగా పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రం అని కాదు, ఇండియా వైడ్ గా ఏదైతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని లోక్సభ సాక్షిగా మోడీ గారు కూడా ఏమన్నారు, ఈయన ఉన్నారు కదా ఆయన పవన్ కాదు ఒక శక్తి అని, అట్లా ఆ మాటని నిజం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆలోచన ఆ పార్టీలో ఉంది. ఆ దిశగా ఖచ్చితంగా అడుగులేస్తారంటే ప్రజలు కూడా అభిమానిస్తారు. ఎందుకంటే మేము ఒక ఆలోచనతో వచ్చాం, కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్న నిర్మించినటువంటి పార్టీ ఇది. సో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదరిస్తారు, ఒక నమ్మకం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తాము. ఖచ్చితంగా ఇది ఏదో ఒక నాడు సక్సెస్ అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. శివరాం ప్రసాద్ గారు, బీజేపీ దక్షిణాదిలో దానికి ఉన్న ఆ ఉత్తరాది ముద్ర తొలగించుకోవటానికి ఈ గ్లామరస్ లీడర్స్ని, స్టార్స్ని, వాళ్ళ ప్రాంతీయ పార్టీని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆలంబనంగా చేసుకొని విస్తరించడానికి దక్షిణాదికి, ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీకి యాక్సెప్టెన్స్ రేటు బాగా తక్కువ లేదని నేను అంటలేదు ఆంజనేయ రెడ్డి గారు, యాక్సెప్టెన్స్ రేటు బాగా తక్కువ. వాళ్ళ ఆ పార్టీ మీద ఉన్న ఒక ముద్ర కావచ్చు, లేకపోతే ఆ పార్టీ మీద ఇక్కడ జరిగిన ప్రచారం కూడా కావచ్చు. సో ఈ క్రమంలో అక్కడ అన్నాడీఎంకే, అలాగే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో జనసేన, రేపొద్దున కేరళలో సురేష్ గోపితో ప్రయత్నం చేశారు కానీ సురేష్ గోపి అంత ప్రొయాక్టివ్గా అక్కడ ఉన్నట్టు కనిపించట్లా. సో దే వాంట్ టు బ్రింగ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఈయనకున్న అగ్రెసివ్ నేచర్ పార్టీకి అక్కడ ఊతం ఇస్తుంది. ఇవాళ కాకపోతే రేపు బీజేపీ ఏదో ఓవర్ నైట్ అక్కడ అద్భుతాలు సృష్టించాలని వెళ్ళటం లేదు. వాళ్ళ పర్సంటేజ్ పెంచుకుంది, 15% ఓటింగ్ ఉంది అక్కడ, వాళ్ళు గెలవకపోవచ్చు. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అక్కడ దించింది అని అనుకోవచ్చా? ఒకటి మీ ప్రశ్న సమాధానం చెప్పే ముందుగా తులసిరెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే అటువంటి నాయకులు పార్టీ లైన్ కూడా పట్టించుకోకుండా దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే వ్యక్తులు నిజంగా అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం మనం హర్షించాలి. తులసిరెడ్డి గారు అందరూ కూడా, ఆంజనేయ రెడ్డి గారు కూడా ప్రశంసించారు నిజంగా. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం చూస్తే రిజర్వేషన్ విషయం ఆయన ఎప్పుడు లెక్కలతోనే మాట్లాడతారు. అది చాలా గొప్ప విషయం. అటువంటి నాయకులు ఇంకా రావాలి, ఇటువంటి నాయకులు రాజకీయాల్లో. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు, అట్లే తులసిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక్కటే, ఇందాక మహిళా రిజర్వేషన్ గురించి చెప్తే, ఇప్పుడు 2023లో పెట్టిన నారీ శక్తి మందన అధినియం, ఆ బిల్లు ఏముందంటే అది ఎప్పుడు అమలు చేస్తారంటే 2026 డీలిమిట్ మన జనాభా లెక్కలు అయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత దాన్ని అప్లై చేయాలని దాంట్లో కండిషన్. సో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే తప్ప ఆ బిల్లు దీనికి ఏది మనకి యూసేజ్లోకి రాదు, శాంక్టిటీ రాదు. కాబట్టి అక్కడ కండిషన్ ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే దాని గురించి పెట్టారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. నిజంగా ప్రభుత్వానికి ఇందాక ఆయన అన్నారు, ఇద్దరికి ఉందా లేదా, ఏది అసలు ఆ ఉద్దేశం ఉందా లేదా. ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా కొంత దాంట్లో గెయిన్ అవటానికి, ఏది మొన్న ఈ ఎలక్షన్లో గెయిన్ అవడానికి ప్రయత్నించడానికి కనపడుతుంది తప్ప, ఆ రోజు అడిగారు ఖర్గే గారు ఏమనంటే, ఈ ఎలక్షన్ అయ్యే వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయండి, మాట్లాడి మనం ఏకగ్రీవంగా అవటానికి ట్రై చేద్దామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. కానీ హడావిడిగా పెడతాం వలన ఈ విధంగా జరిగింది తప్ప, ఒకవేళ అదే విధంగా ఎలక్షన్ అయ్యే వరకు కనుక పెట్టి అయిపోయిన తర్వాత మీ మాట మేము గౌరవిస్తున్నాం, ఎన్నిక అయిన తర్వాత మాట్లాడదాం, మీరు దీన్ని సపోర్ట్ చేయండి అని చెప్పి అయితే అయ్యేదేమో. అది కూడా నెక్స్ట్ టైం అవుతుందని అనుకుంటున్నాం. ఇది అయిన తర్వాత ఒక 2-3 నెలల్లో మళ్ళా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 2 అవ్వాలని కోరుకున్నాం. సార్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు బీజేపీ ఒక విధంగా సౌత్లో చూసుకుంటే వాళ్ళ కొన్ని వాళ్ళ సొంత తప్పిదాల వల్లనే వెనక్కి వెళ్ళి, ఇప్పుడు తెలంగాణలో చూశారు ఒక నాయకత్వం బాగా గ్రో అవుతున్న టైంలో నాయకులు మార్చటం. అలాగే తమిళనాడులో కూడా మీకు ఎవరైతే గట్టిగా
నాయకత్వాన్ని ఇస్తున్నారో వాళ్ళని మార్చటం, దాని మూలన కూడా పార్టీ నష్టపోయింది. నీకు ఒకటే ఉదాహరణ, వాజ్పేయి గారు ఉన్నప్పుడు 4 సీట్లు గెలిచారు, ఎంపీ సీట్లు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నిజంగా చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే ఓటింగ్ ఉన్నది వాళ్ళకి ఉంది. కాకపోతే ఏంటంటే నడిపే సరైన నాయకత్వం లేదు. మీరు అన్నట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయన కూడా రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఈ రాజకీయం వేరు, అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు వేరు. గవర్నెన్స్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఎక్కడ ఏదన్నా గొడవలు జరుగుతున్నప్పుడో లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన గవర్నెన్స్లో తనకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఎంత గొప్పగా పనిచేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాకపోతే కొద్దిగా ఆయనకి ఏదో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టున్నాయి. అట్లా కూడా కొద్దిగా జాగ్రత్త పడి పెరగటం అవసరం. బీజేపీ కూడా మీకు ఎవరి సహాయం లేకుండా సౌత్లో పెరగటం అనేది కష్టం. కాబట్టి వేరే పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లేదు అనుకుంటే కర్ణాటకలో స్ట్రాంగ్ అయ్యారు. కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ ఏది బీజేపీ అనేది నువ్వు నేను అన్నట్టు ఉంది. తెలంగాణలో కూడా దాదాపు అదే విధంగా వచ్చిన దాన్ని ఇక్కడ ఏదో వ్యూహంలో లోపం మూలన మళ్ళా కొద్దిగా వెనక్కి వెళ్ళారు, చాలా వెనక్కి వెళ్ళారు. అలాగే ఇప్పుడు కేరళ తీసుకుంటే ఒక కార్పొరేషన్ గెలిచారుగా మొన్న కేరళలో. తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నా డిఎంకే సపోర్ట్ తో స్ట్రాంగ్ ఒక అపోజిషన్ గానే ఉంది. అక్కడ కూడా వీళ్ళు ఇది డిఎంకే ఇంటిగ్రేట్ చేసే ఒక లీడర్ కావాలి వాళ్ళకి, అది పవన్ కళ్యాణ్ గారు చేయగలడు. ఎందుకంటే ఈయనకి తమిళ వచ్చు, తెలుగు వచ్చు. ముందు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయాలి. మీరు ఏ భవనం కట్టాలన్నా ముందు పునాది స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన పార్టీకి పునాది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముందు స్ట్రాంగ్ అయితే తర్వాత మిగిలినట్లు కూడా విస్తరించవచ్చు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టకూడదని కాదు, దాని మీద ఏంటంటే మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ 2 రాష్ట్రాల్లో బలపడితే అప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాపించడానికి, మిగిలిన చోట్ల కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు ఉత్తరాది అంటారా, అసలు దక్షిణాది వాళ్ళకి ఉత్తరాది అనేది యాక్సెప్టెన్స్ ఉండదండి. మనకి మెయిన్ కారణం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎందుకంటే హిందీ వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకుల కన్నా, ఆంధ్ర ఏరియా కన్నా తెలంగాణ నాయకులు ఎందుకు సక్సెస్ అయ్యారు ఢిల్లీలో అంటే ప్రతి వాళ్ళకి హిందీ వచ్చు కాబట్టి. హిందీ రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే సక్సెస్ అవడం కష్టం నార్త్ ఇండియాలో. అది ఆ ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి అది అంత తేలిగ్గా యాక్సెప్టెన్స్ రాదు. అంత గొప్ప లీడర్గా ఎమర్జ్ అయ్యే నాయకుడు ఇవాళ ఎవడో కనపడతల సౌత్లో. సో అవతారా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే గుజరాత్ నుంచి వెళ్ళినాయి, న్యాయంగా అయితే హిందీ బెల్ట్ కాదు, వాళ్ళు గుజరాత్ నుంచి వెళ్ళిన పార్ట్ ఆఫ్ ది కంట్రీ. కాకపోతే ఏంటంటే పార్టీ బలం, అది బీజేపీ బలం, అట్లాగా ఇది వస్తుంది కాబట్టి. కానీ ఎనీహౌ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. ఎందుకంటే వ్యాపించాలి, విస్తరించాలి. మన తెలుగువాడు ఒక తెలుగు నాయకుడు తెలుగు నాడు నుంచి వెళ్ళినాళ్ళు సౌత్ ఇండియా మొత్తం పార్టీ పెట్టి ఒక విస్తరించితే మంచి విషయమే. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు మీరేమంటారు? ఎన్టీఆర్ గనక బ్రతికుండి ఉంటే భారతదేశం రూపుదిద్దుకునేదేమో, ఆయన సంకల్పం ఉంది భారతదేశం చేద్దామని. మీరు వారితో సన్నిహితంగా కలిసి పనిచేశారు కదా. ఇప్పుడు అలాంటి ప్రయత్నం అంటే చిన్నగా దక్షిణాదికి విస్తరించి ఆ తర్వాత నార్త్కి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను అంత సీన్ ఉందని అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత నష్టపోయినామని చెప్పేసి వాళ్ళే ఓపెన్ చెప్తున్నాం. రెండవది వచ్చేసి ఏడీఎంకే జయలలిత పవర్ఫుల్ లీడర్. ఆవిడ కర్ణాటకలో పెట్టాలంటే పెట్టచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని సీట్లు బార్డర్లో పెట్టిండొచ్చు. కానీ ఆవిడ వచ్చేసి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఎంతో పోలిస్తే పవన్ కళ్యాణ్తో పోలిస్తే ఇప్పుడు సినీ యాక్టర్స్ గా, నాయకురాలుగా జయలలిత చాలా ఎత్తులో ఉంటుంది, ఆవిడ ప్రయత్నం చేయలేదు. సేమ్ డిఎంకే వచ్చేసి కరుణానిధి, స్టాలిన్ వాళ్ళు పెట్టాలంటే పెట్టచ్చు, వచ్చేసిన చోట్ల చిత్తూరు బార్డర్లో అక్కడ పెట్టాలని పెట్టచ్చు. తర్వాత ఈవెన్
వైఎస్ఆర్సీ పార్టీ తెలంగాణలో వచ్చేసి టీడీపీ పరిస్థితి, వైఎస్ఆర్ పరిస్థితి. ఒకప్పుడు వైఎస్ఆర్సీ ఖమ్మం జిల్లా మరికొన్ని చోట్ల చాలా మెజారిటీ సీట్లు సంపాదించినటువంటి వైఎస్ఆర్ పార్టీని ఆఖరికి విజయం తర్వాత వచ్చేసి పరిమితం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అలా ఆల్మోస్ట్ పార్టీ క్లోజ్ అయిపోయిందిగా. టీడీపీ ఆవిర్భవించిందే తెలంగాణ హైదరాబాద్ లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీ విభజన తర్వాత వచ్చేసి వాళ్ళ పరిస్థితి తెలంగాణలో ఎగ్జిస్టెన్స్ కి ఇబ్బంది పడిపోయే పరిస్థితి, పోటీ చేయలేకపోతున్నారు. ఈయన కూడా ఆల్రెడీ కర్ణాటక, కేరళ, తమిళనాడు దేవుడు తెలంగాణలో వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు తెలంగాణలో వచ్చేసి దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ ఆలోచించవచ్చు. కానీ ఇది ఆయన పరిమితి నాకు తెలిసి ఉండొచ్చు. కమిటీలు వేయచ్చు, కమిటీల వరకు ఏం పెద్ద సమస్య కాదు, ఎవరెవరు ఉంటారు కమిటీలు వేయచ్చు. కానీ అది సక్సెస్ అయ్యేది ఏమి ఉండదు నాకు తెలిసి వచ్చేసి. దానివల్ల ఏమైనా ముందు ఆ సక్సెస్ కావాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ఒదుగుతులు ఉన్నాడు. మనం వచ్చేసి 21 వచ్చి ఉండొచ్చు. కానీ అంత టీడీపీతో పొత్తు లేకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. టీడీపీ వచ్చేసి లాస్ట్ ఎలక్షన్స్ లో ఈవెన్ కూటమి ఒకవేళ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ కూటమి లేకుండా కానీ టీడీపీ వచ్చిండే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన చేతితో తనని తగ్గించచ్చు. కానీ టీడీపీ పార్టీని ప్రభుత్వాన్ని మార్చాలనే అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఆ నేపథ్యంలో టీడీపీ ఒకటైనా వచ్చిండేది, కూటమి వలంగా అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇక్కడ పొత్తు లేకుంటే కన్నా మన ఆంధ్రప్రదేశ్లోనే కష్టంగా ఉండేది పవన్ కళ్యాణ్ పరిస్థితి. కాబట్టి ఉండొచ్చు కమిటీలు గురించి, కానీ అది సక్సెస్ కాదని నా అభిప్రాయం. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు సక్సెస్ కావాలంటే ముందు తెలంగాణలో పునాది వేసి దాని తర్వాత వాళ్ళు ఆలోచించవచ్చు. ఆంజనేయ రెడ్డి గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఎదగటానికి, అంటే మీరు ఎదగటం కాదు, మీరు విస్తరించడానికి మీకు ఒక ఊతకర్ర కావాలి. దక్షిణాదిలో చాలా బలమైన ఊతకర్ర కావాలి. అది పవన్ కళ్యాణ్ లో చూస్తున్నారా మీరు? వాసుదేవన్ గారు, భారత రాజకీయాల్లో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న చరిత్ర మనకు తెలుసు కదా, అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం. ఒక్కసారి ప్రాంతీయ పార్టీలు పట్టు సాధించిన తర్వాత కొన్ని సందర్భాల్లో జాతీయ పార్టీలకు అవకాశం ఉండకుండా పోతుంది. మనం చూసాం ఉదాహరణకి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. 1964 తర్వాత 66 తర్వాత తులసిరెడ్డి గారు చెప్పాలి నాకు, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలేదు. డిఎంకేనా అన్నా డిఎంకేనా ప్రాంతీయ పార్టీలు పట్టు సాధించాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ పట్టు సాధించినప్పటికీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావము అధికారానికి రావడం జరిగింది. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద జనాకర్షణ గల నాయకుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి అనేక కారణాలు. ఆయన సినిమా హీరో కావడము, ఆయన సినిమాలో అద్భుతమైన విజయాలు సాధించడము, సినిమాల ద్వారా ఒక సందేశం పంపించడము, తర్వాత మనిషిలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి ఆయన అనుకూల చాలా స్పష్టంగా చెప్పడము, ఎక్కడ పార్టీలో గందరగోళానికి అవకాశం ఇవ్వకుండా లేదా అవినీతి ఏదైనా జరిగితే వెంటనే నిర్ణయాలు తీసుకోవడము. మనిషి బేసికల్ గా సిన్సియర్ మ్యాన్. ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయ పార్టీ కార్యకర్త కాదు, గడ్డక్క ముక్కాలు తిన్న కార్యకర్త కాదు. ఆయన ఒక సందర్భంలో ఎమోషనల్ గా ఆయన రాజకీయాలకు వచ్చాడు. నేను కూడా ఈ సమాజానికి చేయాలి, రాజకీయాల పరిస్థితి ఎట్లుందని చూశారు. కానీ మనం కొన్ని విషయాలు నిజానికి మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆయన స్ట్రైకింగ్ రేట్ ఏమిటి? 100% స్ట్రైకింగ్ రేట్. 24 మంది పోటీ చేస్తే 24 మంది గెలిచారు. స్ట్రైకింగ్ రేట్ ఉంది అట్లా. ఆయనకి సినిమా హీరోగా, ఐ డోంట్ థింక్ జనసేన నాయకుడిగా కాదు, సినిమా హీరోగా ఆయనకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, జనాకర్షణ ఉంది. కానీ ఒక రాజకీయ పార్టీగా విజయాలు సాధిస్తారంటే నాకైతే అనుమానం. నేను మనం కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. దాని మీద మళ్ళీ మనం మాట్లాడదామండి. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. సటన్లీ మాట్లాడదాం. ఫైనల్ గా శివరాం ప్రసాద్ గారు, ఒక విషయం, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు భేటీ అవ్వటం గల కారణం ఏంటనేది, దాని మీద కూడా కథనాలు వస్తున్నాయి. అంటే మనకి తెలుగు మీడియాలో రావులేండి, కానీ అక్కడ ఢిల్లీలో వస్తాయి. అవన్నీ పనికిరాని వార్తలండి, వేస్ట్. ఇప్పుడు మోడీ వచ్చే పనికిరాని రెండు ఉంటాయండి వార్తలు. మోడీ గారిని అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశాడు. ఆయన స్పష్టంగా కలవటం వేరే. ఆయన స్పష్టంగా చెప్పారు అంతకుముందు కూడా, నేను మొదలైంది RSS తో అని. ఆ మాట రికార్డెడ్ గా ఉంది. అవును.
అంటే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఉన్నట్లు అప్పుడు ఇప్పుడు కలవటం అనేది ఒకటి అసలు మర్చిపోవాలి మనం ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కలవబడుతున్నాం. ఎందుకంటే అక్కడ ఒక విషయం వచ్చినప్పుడు విభేదించుకోవాలి తప్ప యాజ్ ఎ పర్సన్ అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఉండాలి. మీకు ఇది పార్లమెంట్ లో ఉంది, స్వయంగా పార్లమెంట్ లో మనం చూస్తే తెలుస్తుంది. అసెంబ్లీలో అట్లా లేదు కానీ, ఇక్కడ అసెంబ్లీలో అట్లా లేదు కానీ పార్లమెంట్ లో సెంట్రల్ కలుస్తారు అందరూ కలుస్తారు. కాబట్టి దాన్ని పెద్ద రాజకీయంగా తీసుకుంటాం అనేది, దాని మీద ఏదో ఇది చేయటం అనేది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో బలపడుతున్న ముఖ్యమంత్రిని బలహీనం చేయడానికి విత్ ఇన్ ది కాంగ్రెస్ జరుగుతాయి ఇటువంటి అన్ని. రైట్, థ్యాంక్ యూ. బయట వాళ్ళు విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, శివరాం ప్రసాద్ గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు అండ్ గాది వెంకటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా 2 అంశాలు, ఒకటి రాహుల్ గాంధీ గారు నెంబర్ 16 అనుకుంటున్నారు.